జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో హైదరాబాద్ సిటీ బయట మరో జూ పార్క్. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన యువకుడు. ఎంపీ మల్లు రవికి స్వాగతం పలికిన జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య. తెలంగాణలో భారీ వర్షాలపై ప్రభుత్వ కీలక ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళితే, అనాథాశ్రమాలు వికలాంగులను కలవడానికి హైదరాబాద్ వచ్చాను, అలాగే కొన్ని ప్రార్థనా మందిరాలకు కూడా వెళ్తాను అని రాబర్ట్ వాద్రా అన్నారు. मैं धार्मिक दौरे पे हूँ, जैसे देश भर में जाता हूँ तो यहाँ भी हैदराबाद में हूँ और तेलंगाना सब जगह हर जगह जाऊँगा और कुछ संस्थाओं में जाऊँगा जो अंधे बच्चे हैं या विकलांग बच्चे हैं उनसे भी मिलूँगा और मस्जिद भी जाऊँगा और मंदिर भी जाऊँगा। ठीक है भैया, और यहाँ के लोगों से मिलूँगा। 2 दिन के लिए हूँ मैं, मेरा टूर है, सब लोगों से मिलूँगा और देखूँगा कि क्या क्या समस्या उनकी है और जो भी समाधान मैं अपने आप ढूंढ सकता हूं मैं ज़रूर उनके लिए मेहनत करूंगा। ठीक है जी, धन्यवाद। గురుకులాల పాఠశాలలో విద్యార్థులకు తప్పని తిప్పలు. తెలంగాణ రాష్ట్రంలో రోజుకు గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆందోళన. గట్టిగా మాట్లాడిన వారిపై కళ్ళలో కారం కొట్టినా పట్టించుకోని వైనం. ఈ రోజు రంగారెడ్డి జిల్లా, మొన్న నారాయణపేట జిల్లా, అంతకు ముందు నాగల్ కర్నూలు జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ఈ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నానికి బదులుగా దొడ్డు అన్నం, నీళ్ల సాంబార్ భోజనం, అది కూడా కడుపు నిండా భోజనం పెట్టే నాదుడు కరువయ్యారు. విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ కాంట్రాక్టర్లు మాత్రం విద్యార్థుల కడుపు కొట్టి 3 పువ్వులు 6 కాయలుగా జేబులు నింపుకుంటున్నారు. విద్యార్థులు ఆకలి తట్టుకోలేక భోజనం సిబ్బందిని కొంచెం అన్నం పెట్టండి అని అడిగితే అయిపోయిందని సమాధానం చెప్పుకొస్తున్నారు. మీ బోనోఫైడ్ పై బ్యాండ్ పర్ఫార్మెన్స్ అని రాసిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. హాస్టల్లో భోజనం మాత్రం కలర్ రైస్, నీళ్ల సాంబార్తో సరిపెడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం గురుకుల హాస్టల్లో సన్న బియ్యంతో మంచి భోజనం అని గొప్పలు చెప్పుకొస్తున్నారు. ఇలాంటివి మీరు బయటకు చెబితే ఇది కూడా పెట్టమని బెదిరింపులకు గురి చేస్తున్నారని పిల్లలు చెబుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఇలాంటి గురుకుల పాఠశాలపై కొరడా చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. మోసపూరిత కాల్స్, మెసేజ్లను అడ్డుకునేందుకు TRAI సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. HDFC బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ రెండూ తమ క్రెడిట్ కార్డ్ పాలసీలను మార్చాయి. ఈ కొత్త రూల్స్ కూడా సెప్టెంబర్లో అమల్లోకి రానున్నాయి. ఇతర కార్డుల తరహాలోనే రూపే కార్డులు, వాటితో చేసే UPI లావాదేవీలపై కూడా రివార్డులు, ఇతర ప్రయోజనాలు అందించాలని బ్యాంకర్లకు NPCI సూచించింది. సెప్టెంబర్ 14తో ఆధార్ ఉచిత అప్డేట్ గడువు ముగియనుంది. గద్వాల పట్టణ కేంద్రంలోని సెకండ్ రైల్వే గేట్ పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించి వేర్లు తెగి పక్కనే ఉన్న మొక్కలపై పడడం జరిగింది. ఆ ట్రాన్స్ఫార్మర్ సమీపాన వెళ్లే విద్యార్థులకు గాని, వెళ్లే వాహనదారులకు గాని, మనుషులకు గాని, మూగ జీవాలకు గాని కింద పడిన ఆ వైర్ నుంచి విద్యుత్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. కావున విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే ఆ వైర్లను సక్రమంగా ఉంచాలని స్థానిక ప్రజలు, విద్యుత్ శాఖ అధికారులు కోరుకుంటున్నారు. ముందే ఈ వర్షాకాలం కావున విద్యుత్ అధికారులు స్పందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు కొట్టుకుపోయిన యువకుడు. చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగి పొర్లుతుండగా రోడ్డు దాటడానికి ప్రయత్నించిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే SC/ST మానిటరింగ్ కమిటీ సమావేశానికి విచ్చేసిన నాగల్ కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవికి
జమిచేడు వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య పుష్పగుచ్చం ఇచ్చి శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మండలాల నాయకులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మాస్కోలో ఫెస్టివల్ ఫ్యూచర్ ది ఆఫ్ పోస్టర్ లో ప్రసంగించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావుకి స్వాగతం పలికారు. రష్యాలోని మాస్కోలో సంస్థ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్ లో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానం అందింది. ఫ్యూచరిస్టిక్ అంశంలో భవిష్యత్తులో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునేందుకు విధానాలపై 30 నిమిషాల పాటు మాట్లాడాలంటూ కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5వ తేదీన ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్యూచర్ పోర్టల్ 2030-2050లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలను రికార్డు స్థాయిలో నమోదు చేయాలి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఐజ పట్టణ కో కన్వీనర్ కాంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సభ్యత్వ నమోదు కార్యశాల జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఓసీబీ మెర్చా అధ్యక్షులు దేవదాస్ నాయుడు హాజరై వారు మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2వ తేదీన సభ్యత్వ నమోదు కార్యశాలను ప్రారంభించనున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు అందరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కువగా సీట్లను గెలవడానికి ప్రజలతో సంబంధాలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు నరసింహశెట్టి, ఓబీసీ మెర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ యాదవ్, జిల్లా ఓబీసీ మెర్చా కార్యవర్గ సభ్యులు లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా తన కోసం తన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కోసం, పల్లా రాజేశ్వర్ రెడ్డి కోసమే తెచ్చారని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమానికి హాజరైన మల్లారెడ్డి అక్కడే ఉన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తో మాట్లాడారు. కేసు నమోదు చేసిన సైదరాబాద్ పోలీసులు, నిజాంపేట మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండిఏ, ఏపీఓ, బాచుపల్లి తహసీల్దార్, మేడ్చల్ జిల్లా సర్వే అధికారులపై కేసు నమోదు. ఈఓడబ్ల్యూలో కేసు నమోదు చేసిన పోలీసులు. నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కు పంజా కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల కూల్చివేతలు చేపట్టారు. శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్ చెరువులో సుడిగాలి పర్యటన చేపట్టారు. స్థానిక సాకి చెరువులను పరిశీలించారు. ఇక్కడ కబ్జాకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో సమీక్షించారు. అప్పటికే చెరువులో 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చెరువు వద్ద తూములు బంద్ చేసి ఇన్కోర్ సంస్థ అపార్ట్మెంట్ కట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ ను రంగనాథ్ పరిశీలించారు. జగన్ కు నోటీసులు అవాస్తవమని వైకాపా అధ్యక్షుడు జగన్ కు నోటీసులను ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నాగల్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్ నందు షెడ్యూల్డ్ కులాలు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, అలంపూర్ శాసనసభ్యులు విజయుడితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగల్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరూ సమాజంలో సమాన హక్కులతో జీవించాలనే స్ఫూర్తి కలిగించిందని పేర్కొన్నారు. ప్రతి అధికారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జరగకుండా బాధ్యతాయుతంగా పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. భూ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి జవాబుదారీతనంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ పక్కాగా నమోదు చేయాలని, తప్పు కేసు ఉంటే
వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని మరియు కేసులు ఖచ్చితంగా ఆధారాలతో ఉండాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అని ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఉన్నాయి. దాని మీద రివ్యూ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎంపీ గారు, గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, తర్వాత ఎస్పీ గారు, నేను ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ సంబంధిత అధికారులందరితో ఎంపీ గారు నేను రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈ రివ్యూలో భాగంగా మనకి ఎస్సీ/ఎస్టీ కేసెస్ ఎన్ని ఉన్నాయి, సో ఈచ్ కేసు బై కేసు ఎంపీ గారు చూడడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు 118 కేసెస్ వరకు డిఫరెంట్ స్టేజెస్లో కోర్టులో పెండింగ్ ఉండేది. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చూసుకొని 118 కేసెస్ కూడా వెంటనే డిస్పోజ్ చేసి, ఎందుకంటే 2021-22 అక్కడి నుంచి కూడా కొన్ని కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ కేసెస్ని కూడా వెంటనే డిస్పోజ్ చేయాలని చెప్పినారు. సో ఎంపీ గారు కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చెప్పడం జరిగింది. అది కాకుండా పోలీస్ వాళ్ళకి కూడా మనకి ఎఫ్ఐఆర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అట్రాసిటీస్ కేసు వస్తే ఖచ్చితంగా నమోదు చేయాలి అండ్ టైం బౌండ్ మేనర్గా దానికి డిస్పోజ్ చేయాలి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనకి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీస్ కేసు మీద ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనకి కాంపన్సేషన్ ఒక 25%, 50%, 25% అట్లా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికప్పుడు వచ్చిన వెంటనే మనం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో కొన్ని ఫండ్స్ ఇంకా రాలేదంటే ఎంపీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కూడా వెంటనే గవర్నమెంట్తో మాట్లాడి మిగతా అమౌంట్ ఏముంది అది కూడా వెంటనే వచ్చినట్టు చూస్తానన్నారు. అలాగే DVMC మెంబర్స్ కూడా వచ్చినారు, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్స్ కూడా, వాళ్ళు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినారు. దాన్ని కూడా మనము అడ్రస్ చేసినాము. అలాగే ప్రతి నెలలో మంత్ ఎండ్కి సివిల్ రైట్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎంఆర్ఓ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ SHOs అట్ మండల్, దానికి కూడా ఎవ్రీ మంత్ మనం చేసుకోవడం జరుగుతుంది. దాన్ని కూడా ఎఫెక్టివ్గా చేసి ఇంక్లూడింగ్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించాలి అని గౌరవ ఎంపీ గారు చెప్పినారు. సో దానిని కూడా మనం నెక్స్ట్ టైం నుంచి ఇంక్లూడ్ చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్ని ఇష్యూస్ గురించి ఈరోజు ఎంపీ గారు కంప్లీట్ ల్యాండ్ ఇష్యూస్, మోస్ట్ ఇంపార్టెంట్ SC/ST కేసెస్ అంతా డీటెయిల్గా చూసి మనకి 27 కేసెస్ ఉండేది లాస్ట్ సెప్టెంబర్ నుంచి జూన్ వరకు. ఆ 27 కేసెస్ కూడా వన్ బై వన్ ఈ డీటెయిల్ ఎంపీ గారు రివ్యూ చేయడం జరిగింది. సో ఎట్లా అయింది, ఎందుకు అయింది అని తెలుసుకొని దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయమని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చినారు. సో అది ఏది ఇంపార్టెన్స్ ఇచ్చినారు ఎంపీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఓవరాల్గా మనం చెప్పాల్సినదంటే మనకి ఇప్పుడు 55 కేసెస్ కాంపన్సేషన్ రావాలి, అది కూడా తొందరగా ఇప్పిస్తానని అన్నారు. 118 కేసెస్ పెండింగ్ ట్రయల్ ఉంటే దాన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలని చెప్పినారు. తర్వాత సివిల్ రైట్స్ కూడా ఖచ్చితంగా కండక్ట్ చేసి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మీద కూడా అవగాహన కల్పించాలని అని చెప్పినారు. సో దీంతో మనం ఈ మీటింగ్ క్లోజ్ చేసుకున్నాం. తర్వాత ఎంపీ గారు మాట్లాడినాక రేట్స్ గురించి కూడా నేను చెప్తాను. సో గౌరవ ఎంపీ గారికి మాట్లాడుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గద్వాల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద నమోదైనటువంటి కేసులు, అవి SC/ST స్పెషల్ కోర్టులో ఎంతవరకు దాని మీద కేసులు ముందుకు పోతున్నాయి, ఎన్ని కేసుల్లో చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేసులు వదిలిపెట్టారు, ఎన్ని కేసులు ల్యాండ్ రిలేటెడ్ కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఊరికే దళితులను భయపెడుతూ తిరుగుతూ కొట్టినటువంటి కేసులు ఉన్నాయి. ఈ SC/ST కేసులు 3 రకాలుగా విభజించడం జరిగింది. మామూలు కేసులు, మధ్యతరగతి కేసులు, తీవ్రమైన కేసులు A, B, C. ఈ కేసు తీవ్రతను బట్టి ఆ SC/ST యాక్ట్ లో కేసు పెట్టిన ఆ కుటుంబ సభ్యులకి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు.
1,00,000 నుంచి 8 లక్షల వరకు, మామూలు కేసుకి ₹1,00,000, సీరియస్ కేసుకి 8 లక్షల రూపాయలు. కేసు బుక్ అయిన వెంటనే దాంట్లో 10%, 20% ఆ రకంగా రిలీజ్ చేస్తుంటారు. ఇప్పటి వరకు దాదాపు ఇప్పటి వరకు ఈ మధ్య వరకు 25 lakhs ఈ విక్టిమ్స్ తరఫున ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి మనీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులకు కావాల్సిన బడ్జెట్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది. ఆ డబ్బు వచ్చిన వెంటనే అది కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కేసులు రివ్యూ చేసేటప్పుడు 2020-21 నుంచి కూడా కేసులు కొన్ని కోర్టు ట్రయల్లో రాకుండా పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం ఎస్సీ ఎస్టీ పార్లమెంట్, ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టుకి జడ్జి లేకుండా పోయారు. అది కాకుండా కోవిడ్ రావడం వల్ల కూడా కేసు టేకప్ చేయలేదు. ఇప్పుడు ఈ ఎక్యూజ్ ఉంది వీలైనంత త్వరగా కేసులు కోర్టు ముందు హాజరుపరచాలనే దాని మీద మేము ఒక నిర్ణయానికి వచ్చి ఆ పోలీస్ అధికారులకి అదే లీగల్ అధికారులకి చెప్పడం జరిగింది. లీగల్ అధికారులు వచ్చారు, వారికి చెప్పాము. జడ్జి గారితో మాట్లాడి కేసులు తొందరగా ఈ ఎక్యూజ్ ముందు పిలిపించి మాట్లాడటం వల్ల కొంతవరకైనా న్యాయం జరిగినట్టుగా ఉంటుందని ఇవాళ కలెక్టర్ గారు కానీ నేను కానీ ఇంకా ఎస్పీ గారు మేము ఒక అవగాహనకి ఏముంచామంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల ద్వారా ఎస్సీ ఎస్టీ ఏతర కులాలని ఇబ్బంది పెట్టాలనేది ఈ చట్టం యొక్క ఉద్దేశం కాదు. ఈ చట్టం యొక్క ఉద్దేశం వీళ్ళకి న్యాయం జరుగుతూ వేరే వాళ్ళకి కూడా న్యాయం జరిగే విధంగానే ముందుకు పోవాలని, ఎవరినో మీదను కక్ష సాధించాలను, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఒక పక్కన ఎస్సీ ఎస్టీలు కాని వాళ్ళు ఇంకో పక్కన కాకుండా ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అందరూ కూడా కలిసి సమాజం సమానంగా అభివృద్ధి చెందాలంటే ఈ చట్టాన్ని అమలు చేయాలనేదే మా ఉద్దేశం. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు, సమాజం మొత్తానికి అనుకూలం. ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి సివిల్ రైట్స్ డే అని అమలు చేస్తారు. ఈ సివిల్ రైట్స్ డేలో ఏదో సంవత్సరానికి ఒక రోజు కాకుండా ప్రతి నెల 4వ వారంలో శనివారం ప్రతి ఎంఆర్ఓ ఇతర అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అంటే ఎస్ఐ లేకపోతే సిఐ వాళ్ళందరూ గ్రామాల్లో పోయి సివిల్ రైట్స్ మీద చైతన్యవంతం చేస్తున్నారు. ఇదొక ప్రత్యేకమైన చర్య కలెక్టర్ గారు తీసుకున్నందుకు వారికి మా కమిటీ అంతా కూడా ధన్యవాదాలు తెలియజేశాం. ఇది కొనసాగించాలని కోరటం జరిగింది. ఈ సివిల్ రైట్స్ డేలో చేసేది ఏంటంటే అంతరానితరము చట్ట వ్యతిరేకము అనే విషయాన్ని ప్రజలకు తెలిసేటట్టుగా చేయటం నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా హోటల్స్ లో 2 గ్లాసుల విధానం కొనసాగుతుంటే ఇది చట్ట వ్యతిరేకము, దీని ప్రకారం చర్యలు తీసుకుంటారు అని. ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఇప్పటి వరకు బుక్ చేసిన కేసులు, వారి మీద తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా ప్రజలకు వివరించి ఎవరైనా ఇటువంటి తప్పులు చేస్తే
వారి మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అని చైతన్యవంతం మూగైంది. ఇంకోటి ఏదో మర్చిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందనడానికి ఇదే నిదర్శనం. అన్నంలో పప్పులో పురుగులు ఉన్నాయి అంటే తినండి అంటున్నారు. ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, రెండో జత ఇవ్వలేదు, పుస్తకాలు కూడా ఇవ్వలేదని రంగారెడ్డి జిల్లా పాలమాకుల గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సందర్శించిన సందర్భంగా తమ దీన స్థితిని వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతరమైన విద్యార్థులు. మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం. దానికి సొల్యూషన్ ఏందో అడగరా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు, కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టోచర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. ఎట్లిస్తాం మేడం? సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడతారు. ఇప్పుడు రోడ్ మీద పోయారు, ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు? ఎన్నో సార్లు వేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిరాళ్ళు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదివే చెప్పే చదువు ఉంటది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ కడుపుతుంది. నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ కాలేదా ఉంటాయమ్మా ఎగ్జామ్స్. ఈ రాని మేము అడుగుదామని అనుకున్నాం, కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంట, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. ఇన్ని రోజులు మీరు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ ఏ టీచర్ మీకు తెలుసా? టీచర్ అసలు చెప్పిరు తల్లి, నేనన్నమాట కాదు. సార్ అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు ఇస్తున్నాం? మాకు ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? అందులోకి వెళ్ళి పట్టుకొచ్చినాం అమ్మ. ఇప్పుడు రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆడ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా? చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆదివారంతో 30 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. దర్శనికతలో చంద్రబాబుకు ఎవరు సాటి రారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేస్తున్న విధానాలను అనేక రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని చెప్పారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, తెదేపా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోనుగండ్ల కోటేశ్వరరావు పార్టీ కార్యాలయంలో ఈ అంశంపై విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పేద కాకానికి మండలం ఉప్పలపాడు సమీపంలోని వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 3 మృతి చెందారు. నంబూరులోని ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాల యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడుకు చెందిన 2 విద్యార్థులను తీసుకుని రాఘవేంద్ర స్వగ్రామానికి బయలుదేరాడు. మురుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ఆగకుండా వెళ్లడంతో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు కారులో ఉన్న విద్యార్థులు సాత్విక్, మౌనికలు మృతి చెందారు. స్థానికుల సాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.
భారీ వర్షాలు కురిసే జిల్లాలో వెంటనే కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి జిల్లాలో పరిస్థితిని బట్టి స్కూల్ సెలవులపై నిర్ణయం తీసుకోవాలని, డ్యాంలు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సిఎస్ శాంతకుమారి. వర్షానికి నీట మునిగిన విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్. హైవే ఫోన్ చేయి, నేలలో కూర్చుంటా. వీడియో చెప్తున్నా సార్. జడ్చర్ల 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నీళ్లు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.